హాయ్ ఆల్. సో మీరు తమ్నెయిల్లో చూసినట్టే నేను కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయాను. నేను జాబ్ రిజైన్ చేస్తున్నా అని పెట్టిన వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చాయి. చాలా మంది చాలా పాజిటివ్ గా కామెంట్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కన్సర్న్. నేను క్యాప్జెమినీలో రిజైన్ చేసిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఉంది. ఆ 2 days నేను హౌస్ వైఫ్ లాగా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోయాను. కొత్త కంపెనీలో అయితే జాయిన్ అయిపోయాను. ఆ కంపెనీ నేమ్ చెప్పొచ్చో చెప్పొద్దో అని చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నా. క్యాప్జెమినీ అంటే నేను రిజైన్ చేసేసా కాబట్టి చాలా ధైర్యంగా చెప్పేశాను. సో నేను ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీ కూడా ఒక MNC. సో అక్కడికే వెళ్తున్నా అనమాట. సిటీ ఫ్లో బుక్ చేసుకున్నాను ఇంటి దగ్గర నుంచి. క్యాప్జెమినీలో అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని కదా, వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు. కానీ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ అయితే చాలా స్ట్రిక్ట్ అనమాట. హైబ్రిడ్ లో 3 days వీక్లీ వెళ్లాల్సిందే. కానీ ఒక చిన్న మిరాకిల్ జరిగింది, అదేంటో చెప్తాను. సో నేను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యే ముందు రోజు థర్స్డే అనమాట. సో నేను బాబాకి మంచిగా పూజ చేసేసుకున్నాను. కొత్త కంపెనీలో జాయిన్ అవుతున్నాను, విన్నీని ఎలా మేనేజ్ చేస్తానో తెలీదు, మొత్తం నువ్వే చూసుకో బాబా అని చెప్పి మొక్కుకున్నాను. సర్ప్రైజింగ్లీ ఆ రోజు ఈవినింగే నాకు కొత్త కంపెనీ మేనేజర్ కాల్ చేశారు. ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడగడానికి. నేను ప్రాజెక్ట్ గురించి డౌట్స్ అన్ని అడిగేసి క్రాష్ ఫెసిలిటీ ఉందా అని అడిగాను. ఆయన మనకి హైదరాబాద్ లో ఓడీసీ లేదు, సో యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. ఫుల్ హ్యాపీ అయిపోయి ఈ రోజు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. నేను ఆఫీస్ కి వెళ్ళిన రోజు శ్రీమాన్ ఇంట్లో ఉన్నాడు విన్నీని చూసుకోవడానికి హాఫ్ డే. ఇంకా హాఫ్ డే తర్వాత డాడీ వచ్చి చూసుకుంటారు నేను ఇంటికి వచ్చే వరకు. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నన్ను బయటికి పంపించి. శ్రీమాన్ అయితే టైం టు టైం వీళ్ళ వీడియోస్ తీసి పంపిస్తూ ఉన్నాడు. ఇది పక్కన పెట్టేసి నా కంపెనీ విషయానికి వస్తే, నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో అందరు తెలిసిన వాళ్ళే, తెలిసిన ప్రాజెక్టే, సో చాలా కంఫర్ట్ గా ఉండేదన్నమాట. వర్క్ ఎంత హార్డ్ ఇక్కడ డెఫినెట్ గా అలా ఉండదు. కొత్త కంపెనీ, కొత్త మేనేజర్, కొత్త టీం కాబట్టి కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. కాకపోతే నాకు ఇస్తున్న వర్క్ చాలా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడైతే నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేదాన్ని, ఇక్కడ కొంచెం డెసిగ్నేషన్ పెరిగింది కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా నా దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాను, పాపతో నేను చేయగలనా అని. కానీ నాకు నవ్ ఆర్ నెవర్ అనిపించింది. ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో బానే ఉంది కదా అని ఉండిపోతే నేను కెరియర్ లో ముందుకు వెళ్ళలేను. సో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నా అండ్ ఐఎమ్ హియర్ ఇన్ దిస్. ఈ జాబ్ అయితే డెఫినెట్ గా నాకు ఈజీగా రాలేదు. ఇది రెసెషన్ టైం. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇంకొక జాబ్ రావాలంటే చాలా కష్టం, చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డానో, ఎన్ని నైట్స్ అసలు నిద్రే పోలేదు. మార్నింగ్ లేసి ప్రిపేర్ అయ్యేదాన్ని, ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలని చెప్పి. 6 months ముందు ఎంత డిప్రెస్ అయిపోయాను, బ్రెయిన్ అసలు పని చేయలేదు, అసలు నేను చేస్తున్నా ఏంటి అని చెప్పి. పర్సనల్ లైఫ్ లో కూడా డెఫినెట్ గా విన్నీయే ఇంపార్టెంట్ జాబ్ కంటే. కానీ విన్నీ ఫ్యూచర్ కోసం సేవ్ చేయాలంటే నేను డెఫినెట్ గా వర్క్ చేయాలి. ఈ రోజుల్లో ఇద్దరు ఎర్న్ చేస్తే మాత్రమే ఎడ్యుకేషన్ కి మనం అఫోర్డ్ చేయగలుగుతాం. సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను జాబ్ చేస్తా అండ్ విన్నీని కూడా చూసుకుంటా. మెంటలీ బాగా ఫిక్స్ అయిపోయాను. డెఫినెట్ గా శ్రీమాన్ సపోర్ట్ ఉంది కాబట్టి విన్నీని చూసుకోవడంలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇలా మేమే విన్నీని చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కేర్ టేకర్ సపోర్ట్ కూడా కొంచెం ఉంది కాబట్టి ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ అయితే నాది ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్. సో మార్నింగ్ లాగిన్ అవ్వాలి. ఇంతకు ముందు క్యాప్జెమినీలో ఉన్నప్పుడు US అండ్ UK ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేదాన్ని. సో 12, 11:30 అలా లాగిన్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు ఆస్ట్రేలియా కాబట్టి మార్నింగ్ లేచి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది బట్ స్టిల్ ఇట్స్. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం అని అనుకుంటున్నా. ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే ధను ఉన్న కంపెనీలోనే నాకు కూడా జాబ్ వచ్చింది అనమాట. ఫస్ట్ ధనుకు వచ్చింది, ఆ తర్వాత నాకు వచ్చింది. నాకైతే టుగెదర్ ఫర్ ఎవర్ అనిపించింది. నాకు ధనుకి 2 companies లో జాబ్ వచ్చాయి అండ్ ఆ 2 companies కూడా సేమ్. ఇద్దరం కలిసి ఈ కంపెనీ చూస్ చేసుకున్నాము అండ్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. కాకపోతే ధను వేరే ప్రాజెక్ట్ అండ్ నేను వేరే ప్రాజెక్ట్. బట్ దట్స్ ఓకే. నేను ఆఫీస్ కి ఎందుకు వచ్చానంటే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాను. సో ఎలాగో బయటకు వచ్చాం కదా, బయట లంచ్ చేద్దాం అనుకున్నాము. సో బిసీకి వెళ్ళాము. నేను ధను కోసం ఈ రోజు వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాం ఇద్దరము. 250 అనుకుంటా ఒక వెజ్ థాలీ. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిపోయింది కదా బిసి. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాము. ఫుడ్ విషయానికి వస్తే బానే ఉంది. అంటే ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో కర్రీస్ అలానే ఉన్నాయి అనమాట. నాకైతే రెస్టారెంట్ లో తిన్న ఫీలింగ్ రాలేదు. బట్ ఓకే బానే ఉన్నాయి. అండ్ 250కి అన్లిమిటెడ్ కర్రీస్ అండ్ అన్లిమిటెడ్ రైస్ అనమాట. నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను అనమాట ఫుడ్ గురించి మెయిన్ గా. అది నేను మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఆఫీస్ విషయానికి వస్తే అసలు ఆల్మోస్ట్ 1.5 months అయిపోతుంది అనమాట నేను జాయిన్ అయ్యి. చాలా కష్టంగా ఉంది. ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ లో అయితే నేను కొంచెం జూనియర్, సో నాకు కొంచెం తక్కువ వర్క్ ఇచ్చేవాళ్ళు. బట్ వర్క్ అయితే బాగానే ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ నేను కొంచెం సీనియర్ కాబట్టి కొంచెం వర్క్ ఇస్తున్నారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళకి మామూలుగా లేవన్నమాట. సో ఎలాగోలా చేస్తున్నా ప్రస్తుతానికి. కానీ నేను జాబ్ మానేస్తున్నా అని పెట్టిన వీడియో కింద ఎంత మంది కామెంట్ చేశారు, నేను ఇందాక చెప్పా కదా. సో నాకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. అండ్ కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు అండ్ కొంతమంది లింక్డ్ఇన్ లో కూడా మెసేజ్ చేశారు. అసలు నా నేమ్ ఎలా తెలిసిందో కూడా అర్థం కావట్లేదు. అంటే నేను ఇప్పుడు దాకా ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ అన్నిటికీ కామెంట్స్ ఏమంత రాలేదు. బట్ నేను జాబ్ మానేస్తున్నా అని పెట్టిన వీడియో కింద ఎన్ని కామెంట్స్ వచ్చాయో, సో అందుకే నాకు ఇంకా ఓవర్వెల్మింగ్ అనిపించింది. కొంతమంది అయితే పర్సనల్ గా మెసేజ్ చేశారు
చేశారు, మీ వల్ల మేము ఇన్స్పైర్ అవుతున్నాం. అలా మెసేజెస్ చూస్తుంటే నేను ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలని అనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇలా లైఫ్ లో మనని ఎవరైనా ఒక మాట చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. సో ధను అయితే డెఫినెట్ గా ఆఫీస్కి వెళ్ళాలి 3 days. సో ధను లంచ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ నేను లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో చాలా డేస్ తర్వాత వదిలేసి వెళ్ళాను విన్నీని ఇంట్లో. శ్రీమన్ చూసుకుంటాడు, కాకపోతే విన్నీకి నేను బాగా అలవాటు అవ్వడం వల్ల ఉంటుందో లేదో అని చెప్పి భయపడుతున్నా. మెట్రోలో ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది. అండ్ అక్కడి నుంచి నేను మళ్ళీ బస్ ఎక్కాలన్నమాట. నాకు ఈ మెట్రోలో ఎక్కగానే ఎంత ఫ్రస్ట్రేటింగ్ అనిపించిందో, ఎందుకంటే లంచ్ టైంలో కూడా ఇంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది లేరు, అమీర్పేటలో చాలా మంది దిగారు, సో కొంతమంది ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది కదా నేను బయటికి వచ్చి. సో నాకు ఆ నిల్చునే అలవాటు కూడా పోయింది, ఎప్పుడెప్పుడు సీట్ దొరుకుతుందా అని చూస్తున్నా. సో మెట్రోలో సీట్ దొరకడం చాలా కష్టం. కాకపోతే ఒక 2 stops ఉందనగా నాకు సీట్ దొరికింది. ఆ 2 stops నేను కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా. సో నేను ఇంటికి రావడానికి కింద మీద పడొస్తుంటే వీళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విన్ని అస్సలు ఏడో లేదంట, చాలా బాగుందంట. వాళ్ళ డాడీతో మంచిగా ఆడుకుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నా. అంటే ఆ రోజు ఒక్కరోజు బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి ఆఫీస్కి, ఐడి కార్డ్ ఇస్తారంట. నేను ఒక్క రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చినందుకు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వాల్యూ తెలిసింది. సో నేను మెట్రో దిగిన తర్వాత బస్ ఎక్కాలన్నమాట. మా ఇంటికి రావాలంటే ఆల్మోస్ట్ మళ్ళీ 45 minutes పడుతుంది. మళ్ళీ ఆ ట్రాఫిక్ అదంతా కలిపి ఒక 1 hour వేసుకోవచ్చు. లంచ్ టైం అయినా సరే ఎంత మంది ఉన్నారో, నేనైతే నిల్చొనే ఉన్నా. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు, కానీ ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి ఎంత రష్ ఉన్నా సరే బస్ ఎక్కేసాను. అండ్ బస్ లో నాకు క్యూట్ బేబీ కనిపించింది, ఎంత క్యూట్ ఉందో. నేను అటు చూస్తూ ఉన్నా, నా చేయి పట్టుకుంది అనమాట. అప్పటి నుంచి అసలు వదలలేదు, ఆల్మోస్ట్ ఒక 10 minutes. విన్నీ పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే చాలు విన్నీయే గుర్తొస్తుంది నాకు. అంటే ఇలా బయటికి వచ్చినప్పుడు విన్నీ ఏం చేస్తుందో అని. అండ్ విన్నీ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్యూట్ పనులు చేసేవి, సో అవన్నీ గుర్తొస్తాయి. సో అలా 45 minutes బస్ జర్నీ, ఆల్మోస్ట్ 1.5 hour అయింది నేను ఇంటికి వచ్చే వరకు. మా ఫ్రెండ్స్ ని ఎప్పుడైనా మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తే, అమ్మో అంత దూరం మేము రాలేమని అంటారు. బట్ మాకైతే ఇంకా తప్పదు కాబట్టి ఇలా తిరగాల్సిందే. సో నేను ఇంటికి వచ్చే వరకు విన్ని బాగా ఆడుకుంటుంది బయట. అండ్ నేను రాగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది అనమాట, అన్ని ఏదేదో యాక్షన్స్ చేస్తుంది. సో ఇన్ని డేస్ తర్వాత విన్నీని వదిలేసి బయటకు వెళ్ళా కదా, నేను చాలా మిస్ అయ్యా విన్నీని. సో విన్నీ డ్యూటీ ఈ రోజు మా డాడీది అనమాట. శ్రీమన్ హాఫ్ డే చూసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మా డాడీ వచ్చి చూసుకుంటున్నారు అనమాట. నేను కనిపించకపోతే ఎవరి దగ్గరన్నా ఉంటుంది విన్నీ, ఎంతసేపు అయినా ఆడుకుంటుంది. కానీ నేను కనిపించానంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. మాక్సిమం తన మూడ్ బాగుంటే అందరి దగ్గరికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో అలా మొత్తానికి ఆఫీస్కి వెళ్ళి వచ్చానమాట. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.